వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను జాన్సీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పవన్ కళ్యాణ్ కు అంబటి రాయుడు కౌంటర్లు దమ్ముంటే కేంద్రాన్ని నిలదీయాలంటూ చురకలు తెలంగాణలో క్రిస్మస్ సందడి గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతల సంబరాలు టీటీడీ చైర్మన్ కీలక ప్రకటనలు మూడో ఘాట్ రోడ్డు నిర్మించనున్నట్లు వెల్లడి రాష్ట్రంలో ఈవీఎంల భద్రతకు గోడౌన్ల నిర్మాణం ములుగు జిల్లాలో గోదాంల ప్రారంభం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ సర్కారు పోరాడాలంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పందించారు. చేతగాని వాళ్లు చట్టసభల్లో కూర్చోవడం ఎందుకంటూ పవన్ చేసిన ఘాటు వ్యాఖ్యలపై అంబటి అదే రీతిలో బదులిచ్చారు. పోరాడడం అంటే ఏమిటి? ప్రతి సందర్భంలోనూ ప్రశ్నిస్తూనే ఉన్నాం అదే కదా, లేకపోతే ఈయనతో కలిసి మేం పోరాడాలా? పవన్ కళ్యాణ్ కి దమ్ముంటే బీజేపీ ఆఫీసు ముందు ప్లకార్డు పట్టుకోవాలి అంటూ అంబటి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలపై గౌరవం ఉంటే, విశాఖ ఉక్కు పరిశ్రమపై నిజంగా ప్రేమే ఉంటే మీ జనసేనను ప్లకార్డులు పట్టుకొని బీజేపీ ఆఫీసు ముందు నిలబడాలంటూ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆస్తి అయినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని విత్డ్రా చేసుకుంటే, డిజిన్వెస్ట్ చేస్తే మమ్మల్ని నుంచి ఆయన అడుగుతాడు. ఎంత గొప్ప నాయకులు ఈ ఆంధ్రప్రదేశ్కి దొరికారో నాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. ఇంత చాలా చిత్రమైనటువంటి నాయకులు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర రాజకీయాల్లో. ఇవాళ మాట్లాడిన నాయకుడిని చూస్తే మరీ చిత్రం వేస్తుంది. చిన్నప్పుడు ఆవు కథ విన్నారా మీరు ఎప్పుడన్నా? ఏమండి, ఆవు కథ విన్నారా? ఆవు కథ ఒకసారి మర్చిపోయిన ప్రజలకు గుర్తు చేయాలి. ఒక ఆయనకి ఆవు కథ మాత్రమే తెలుసట, రెండో కథ తెలియదు. విమాన ప్రయాణం గురించి వ్యాసం రాయమంటే నేను విమానం ఎక్కాను, విమానంలో కూర్చున్నాను, కిటికీలోని చూశాను, కింద ఆవు ఉంది, ఆవు తెల్లగా ఉండును, ఆవు గడ్డి తినును, పాలు ఇచ్చును, ఆ పాలు ఆరోగ్యానికి చాలా మంచిది, ఆవు పాలు అద్భుతంగా ఉంటాయి, దాని నుంచి నెయ్యి వస్తుంది అని వ్యాసం రాసేస్తాడు. అది కాదయ్యా, విహారయాత్ర గురించి రాయి అంటే నేను విహారయాత్రకు వెళ్ళాను, వెళుతూ అలా పక్కకు చూశాను, అక్కడ ఒక తెల్ల ఆవు కనపడింది, ఆవు పాలు ఇవ్వును, ఆ పాలు మంచివి, మళ్ళా కథ ఆవు కథ. అలా ఉంది వాళ్ళ జనసేన నాయకుడి యొక్క లక్షణాలు. ఏ దీక్షన్నా చెయ్యి ఆవు కథే. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేం కర్మో కానీ మేము అపోజిషన్లో ఉన్నప్పుడు మా మీదే, మేము అధికారంలో ఉన్నప్పుడు మా మీదే. ఏమిటో నీకు నాకు అర్థం కాలేదు. ఇవాళ చూశాను నేను మొత్తం నిరాహార దీక్ష తరువాత ఆయన విశాఖ హక్కు గురించి నిరాహార దీక్ష చేస్తున్నాడు అని అన్నారు. మొత్తం పరిశీలన చేసే విశాఖ హక్కు కోసం నిరాహార దీక్ష చేసిన తర్వాత ఆయన నిమ్మరసం తీసుకున్న తర్వాత మాట్లాడిన మాటలు చూస్తే విశాఖ హక్కు గురించి ఎక్కడ మాట్లాడినట్టుగా అంటే నాకు అర్థం కాల. చివరిలో ఏదో 2 ముక్కలు మాట్లాడినట్టున్నాడు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చారు, 22 పార్లమెంటు సీట్లు ఇచ్చారు, నాకు ఇవ్వలేదు అనేటువంటి దుగ్ధ బాధ ఇవన్నీ అంటాం కంటే ఏడుపు. ఆయనకి ఇచ్చారు మాకు ఇవ్వలేదు, ఆయనకి ఇచ్చారు మాకు ఇవ్వలేదు, ఈ ఏడుపు తప్ప రెండోది కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ విశాఖ హక్కు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆస్తి, వాళ్ళు డిజిన్వెస్ట్ చేస్తాము అన్నారు, మేము కాదు చేయడానికి వీల్లేదన్నాం, విజ్ఞప్తులు చేశాం, పార్లమెంట్లో ప్రశ్నించాం, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాం. మేము ఖాళీగా లేమే, ఇంకా ఏదో చేయాలంటే మేము. ఆయన మాత్రం ఏం చేయడంట, పార్ట్నర్షిప్ మాత్రం అలాగే కంటిన్యూ చేస్తాడట, మా మీద విమర్శ చేస్తాడు. ఏమి నాకు అర్థం కాలేదు. అసలు ఎక్కడున్నారు మీరు? ఏం రాజకీయాలు చేస్తున్నారు? మమ్మల్ని తిట్టడం కోసమో, మమ్మల్ని విమర్శించడం కోసమో, మమ్మల్ని క్రిటిసైజ్ చేయడం కోసమో మీరు రాజకీయ. తెలంగాణలో క్రిస్టియన్స్ కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. నాంపల్లిలో గాంధీ భవన్ లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే క్రిస్టియన్స్ ను ఎస్సీ జాబితాలోకి చేర్చుతామని హామీ ఇచ్చారు. రేవంత్ వ్యాఖ్యలపై క్రిస్టియన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మిత్రులారా, గాంధీ భవన్ వేదికగా తెలంగాణ సమాజానికి నేను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఈరోజు దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం, అమిత్ షా, నరేంద్ర మోడీ 2 పార్లమెంటు కలిపితే ఎన్ని ఓట్లు ఉంటాయో ఒక్క మల్కాజ్గిరిలో అన్ని ఓట్లు ఉన్నాయి. దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా అంటే మా క్రిస్టియన్ మైనారిటీ సోదరుల యొక్క ఆశీర్వాదంతో నేను ఈరోజు ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నా. ఆ ప్రభు ఆశీర్వాదంతో మీ అండతోని రాబోయే ఎన్నికలలో మత సామరస్యాన్ని కాపాడడానికి, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆమె ఆలోచనను, ఆమె ఏ ఆకాంక్షలతోని రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ ఆలోచనలు, ఆకాంక్షల్ని నెరవేర్చాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇక్కడికి వచ్చిన ఫాదర్లను, బ్రదర్స్ని అందరిని కూడా నేను అడిగేది ఒక్కటే, మీరు ఆశీర్వదించండి బిడ్డల్ని, మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో అధికారంలోకి తీసుకొచ్చి దళిత, గిరిజన, బడుగు, బలహీన మైనారిటీ వర్గాల యొక్క సామరస్యానికి, అభివృద్ధికి పాటుపడతామని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా మీకు మాటిస్తున్నా, మీ ముందల మాట్లాడుతున్నా. తిరుమల స్వామివారి దర్శనాల పెంపు తదితర విషయాలపై టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కీలక ప్రకటనలు చేశారు. టీడీటీ సమావేశ మందిరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలగిరులపైకి చేరుకునే అన్నమయ్య మార్గానికి అభివృద్ధి చేయాలని సంకల్పించినట్లు చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలకు 2 ఘాట్ రోడ్ల మీద కొండ చర్యలు విరిగిపడటంతో భవిష్యత్తు అవసరాల కోసం 3వ ఘాట్ రోడ్డు నిర్మించాలని టీటీడీ నిర్ణయించినట్లు తెలిపారు. కరోనా మార్గదర్శకాలు సడలించే అవకాశం ఉంటే సంక్రాంతి నుండి స్వామివారి దర్శనాల సంఖ్య పెంచుతామని చెప్పారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయాలని నిర్ణయించామని చెప్పారు. పాలక మండలి, టీటీడీ పాలక మండలి 2వ సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా రేపు రాబోయే వైకుంఠ ఏకాదశికి ఏ విధంగా అయితే గత సంవత్సరం 10 రోజుల పాటు భక్తులకి దర్శనాలకు అవకాశం కల్పించాలని చేశాము, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి ఈ నెల 13వ తారీఖు నుంచి 10 రోజుల పాటు దర్శనాలు భక్తులకి కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా కరోనా నియమాలు సడలించే అవకాశం ఏమాత్రం ఉంటే అట్లీస్ట్ కొత్త సంవత్సరం, రాబోయే సంవత్సరం పండగ తర్వాత దర్శనాలలో కూడా ఇంప్రూవ్ చేసి సేవా కార్యక్రమాలు కూడా ఏమన్నా లిమిటెడ్గా ప్రారంభించేదానికి చర్యలు తీసుకోవటానికి ఏమాత్రం అవకాశం ఉన్నా దానికోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పర్మిషన్కి రాయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పుడు కోవిడ్ నిబంధనల ప్రకారం క్లోజ్ సెట్గా ఏ కార్యక్రమం చేయకూడదని అప్పుడు కేంద్రం నిబంధనలు పెట్టింది. కాబట్టి ఇప్పుడు కరోనా తగ్గుముఖం పడుతున్నదని మన అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. ఆ ధర్మలో ఏమన్నా రిలాక్సేషన్స్ ఇస్తే పండగ తర్వాత దర్శనాల్ని, ఉచిత దర్శనాల్ని పెంచే కార్యక్రమం చేద్దాం. సేవా కార్యక్రమాలు కూడా భక్తులు పాల్గొనే విధంగా కొంత వెసులుబాటు కల్పించే కార్యక్రమం కూడా ఆలోచన చేద్దాం. అందుకని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతుల కోసం రాయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెల 15 రోజుల లోపలే సుమారుగా 11 మంది చిన్నపిల్లల ఓపెన్ హార్ట్ సర్జరీలు చేసి మరి నిన్న మొన్న చేశారు. 1 month బేబీకి చాలా విజయవంతంగా ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా మన దగ్గర వైద్య సేవలు చేయించుకుంటున్నారు. హాస్పిటల్ నిర్మాణానికి డోనర్స్ నుంచి డొనేషన్స్ కూడా ఇన్వైట్ చేసే ప్రక్రియ ప్రారంభించాలని కూడా నిర్ణయం తీసుకుందాం. ఈ పద్మావతి చిన్నపిల్లల వైద్యాలయం నిర్మాణానికి డొనేషన్ ఇచ్చే వాళ్ళకి ప్రత్యేక
సేవల కార్యక్రమాలు చేసుకునే దానికి అవకాశం కల్పించాలని. ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఎన్నికల ఈవీఎం భద్రపరచు గోదాంను ఎలక్షన్ సీఈఓ శశాంక్ గోయల్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల పాత్ర చాలా కీలకమని, కావున వాటిని భద్రపరిచే గోదాంలను రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, అదేవిధంగా ఎన్నికల జాబితా సవరణ కూడా అధికారులు నిర్మిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, డిఆర్ఓ రామాదేవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ములుగులో మనకి స్పెషల్ సమ్మరీ రివిజన్ జరుగుతుంది. దాంట్లో కొత్తగా 18 సంవత్సరాలు ఓటర్స్ ఎవరెవరు 1 జనవరి 2022కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, వాళ్ళని నమోదు చేసుకోవడము. అదేవిధంగా ఎవరైనా షిఫ్టింగ్ అయిన ఓటర్స్ ఉన్నారు వాళ్ళని నమోదు చేయడము, బయటికి వెళ్ళిన వాళ్ళని పేర్లు ఎలక్షన్ రోల్స్ నుంచి తీయడము, ఎవరెవరు డెడ్ ఓటర్స్ ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా ఎలక్టోరల్ రోల్స్ నుంచి తీయడము. ఇటువంటి ఒక సవరణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నది. అది కూడా మేము రివ్యూ చేస్తాము. ఆ కార్యక్రమాలు కూడా మన స్టేట్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చాలా చక్కగా జరుగుతుంది. 20 డిసెంబర్ ఒక వారం తర్వాత ఈ అన్ని వెరిఫికేషన్స్ కూడా కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత 5 జనవరి 2022కి ఫైనల్ ఎలక్టోరల్ రోల్స్ కూడా మేము పబ్లిష్ చేస్తాము. మళ్ళీ ఈ సందర్భంగా మన ఓటర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళు చూసుకోవాలి ఏమేమి అప్లికేషన్స్ ఇచ్చారు, అవి కరెక్ట్గా వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళ పేర్లు ఇది ఓటర్ లిస్ట్లో వచ్చిందా లేదా అది కూడా వాళ్ళు వెరిఫై చేయాలి. మన స్టాఫ్ కూడా రెగ్యులర్గా వెరిఫికేషన్ పనిలో ఉన్నారు. సో దీనికోసం కూడా ఓటర్స్ అందరినీ సహకారం ఇవ్వాల్సిందిగా మళ్ళీ ఒకసారి కోరుతున్నాము. మన ములుగు జిల్లా కేంద్రంలో ఈవీఎం వేర్ హౌస్ ఇనాగరేషన్ కార్యక్రమాలు కంప్లీట్ చేస్తున్నాము. ములుగు అంటే కొత్త జిల్లా, అన్ని కొత్త జిల్లాలోనే కొత్త జిల్లా. సో ఇక్కడ లాస్ట్లో ఈవీఎం గోడౌన్ శాంక్షన్ అయింది, కానీ అందరితో పాటు చాలా స్పీడ్గా చాలా మంచి క్వాలిటీతో. శ్రీకాకుళం జిల్లా పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. పాలకొండలో వాహనాలు తనిఖీ చేస్తుండగా మార్కెట్ యార్డ్ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న కారును గుర్తించి పరిశీలించారు. వాహనంలో 46 కేజీల 42 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రావణి తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. బార్ 2021 రిజిస్టర్ చేయడం జరిగిందండి. ఇది ఎన్డీపీఎస్ కేసు. రాజాంలో మొన్న వెహికల్ చెకింగ్ చేస్తుంటే మొన్న ఇంటర్వెనింగ్ నైట్ మాకు ఎవ్రీ నైట్ కంపల్సరీ సిఐస్ నైట్ రౌండ్ ఆఫీసర్స్ కింద ఉండి నైట్ రౌండ్స్ చేస్తున్నారు. దీంతో భాగంగానే సిఐ రాజాం రూరల్ ఈ రాజాం అంబేద్కర్ జంక్షన్ దగ్గర నైట్ రౌండ్స్ చేస్తుంటే అప్పుడు ఒక వెహికల్ ఏదైతే ఉందో దాన్ని ఆపి చెక్ చేయడం జరిగింది. అందులో ఒక ఆ వెహికల్ లో పర్సన్స్ కొంచెం అనుమానాస్పదంగా ఉంటే స్టేషన్ కి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఆ వెహికల్ థరో చెకింగ్ అనేది చేయడం జరిగింది. అప్పుడు ఆ డిక్కీ ఏదైతే ఉందో ఒక మోడిఫైడ్ డిక్కీ, అంటే నార్మల్ డిక్కీ కాకుండా, నార్మల్ డిక్కీ టైప్ కాకుండా ఇదేంటంటే ఏదో మాకు తేడాగా అనిపించి అది సీట్ డిక్కీ అన్ని ఓపెన్ చేసి చెక్ చేయడం జరిగింది. అప్పుడు ఒక 46 కేజీస్ ఆఫ్ గాంజా దొరికింది ఆ డిక్కీలో. ఆ అక్యూజ్డ్ వచ్చేసి 2 పీపుల్ ఫ్రమ్ హర్యానాగా మేము రికగ్నైజ్ చేశాము. వాళ్ళిద్దరూ హర్యానాకు చెందిన వాళ్ళు. వాళ్ళు యాక్చువల్ గా దే ఆర్ ట్రాన్స్పోర్టర్స్. ఆ సోర్స్ ఎవరైతే వీళ్ళని పెట్టుకున్నాడో అతను వచ్చి హర్యానాకు చెందిన అతను. అండ్ వీళ్ళు సుక్మా ఒరిస్సా కోరాపుట్ డిస్ట్రిక్ట్ నుంచి ఈ గాంజా తెస్తున్నట్టు చెప్పారు. వీళ్ళ డెస్టినేషన్ ప్లేస్ వచ్చి హర్యానా. మన స్టేట్ టెంటేటివ్లీ ఒక ట్రాన్స్పోర్ట్ పాయింట్ కిందే వాళ్ళు యాజ్ ఆఫ్ నౌ యూజ్ చేస్తున్నారని మాకు తెలిసింది. విశాఖపట్నంలోని బీచ్ రోడ్ లో కారు కలకలం సృష్టించింది. ఆర్కే బీచ్ కి సమీపంలో ఓ మందుబాబు వాకర్స్ పైకి వాహనాలపైకి కార్తో దూసుకుపోయాడు. రాంగ్ రూట్ లో వెళ్లి వేరే కారుని ఢీకొట్టి వాకర్స్ ని భయభ్రాంతులకు గురి చేశాడు. అడ్డుకోబోయిన పోలీసులపైకి కారుతో దూసుకెళ్లాడు. చివరకు బార్కెట్లను అడ్డుపెట్టి మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్న యువకుడిని పట్టుకున్నారు. మందుబాబుని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ ప్రమాదంలో ఒకరు స్వల్పంగా గాయపడ్డారు.
విజయవాడ నగర శివారు జక్కంపుడి గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడిలో చోరీ కలకలం రేపింది. ఆగంతుకులు గుడిలో హుండీ ఎత్తుకెళ్లారు. జీ కొండూరులో మద్యం దుకాణం ముందు నిద్రిస్తున్న వాచ్మెన్ ని హత్య చేసి నగలు దోచుకెళ్లిన దొంగలే ఈ పని చేశారంటూ గ్రామంలో పుకార్లు వినిపిస్తున్నాయి. వరుస నేరాలతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. టూ టౌన్ కొత్తపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వేలిముద్రలు సేకరించి సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వెళ్తున్న షిఫ్ట్ డిజైర్ వాహనం ఢీకొని కోరుమామిడి గ్రామానికి చెందిన సూర్యనారాయణరావు అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట జాతీయ రహదారిపై కారులో మంటలు వ్యాప్తి చెంది పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు. చెన్నై నుంచి కారులో విజయవాడకు వెళ్తున్న మార్గ మధ్యంలో అనుమానం వచ్చి వారు రోడ్డు పక్కకు నిల్పగా కారులో ఉన్న ముగ్గురు కారులో నుంచి బయటికి వచ్చేశారు. వారు బయటికి వచ్చిన వెంటనే కారు మొత్తం మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేలోపే కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. హనుమకొండ ములుగు రోడ్లలోని గురుధామంలో డిసెంబర్ 21న శ్రీ 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 సద్గురు శివానందమూర్తి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ త్రిపురనేని గోపిచంద్ ట్రస్ట్ సభ్యులు బండారు సాయినారాయణ తెలిపారు. గురుధామంలో వారు మీడియాతో మాట్లాడారు. సద్గురు శివానందమూర్తి 93వ జయంతి ఉత్సవాల సందర్భంగా 108 స్ఫటిక లింగాలతో పాదపూజ ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారని తెలిపారు. వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఇది ఈరోజు శివానంద గురుదేవులది తెలుగు తిథి ప్రకారం 93వ జయంతి సందర్భంగా చండీ హోమము, నాదార్చన ప్లస్ 21 డిసెంబర్ 21 ఇంగ్లీష్ డేట్ ప్రకారంగా జన్మదినం అవుతుంది. ఈ జన్మదిన వేడుకలు ఈ నెల మొత్తం ప్రతిరోజు రుద్రహోమం జరుగుతుంది. జన్మదినం అయిపోయిన తర్వాత కూడా రుద్రహోమం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులకి, ప్రతి ఒక్క వరంగల్ వాసులందరికీ కూడా గురువు అంటే ఎవరు, గురువు వల్ల లాభం ఏంటి,
అది ఈ గురుగారు చెప్పిన మాటలు, గురుగారు చెప్పిన వాక్యాలు అందరికి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవం ఎక్కడైనా ఉంటాడు కానీ గురువు ప్రతి చోట దొరకడు మనకి. గురువు వల్ల ఏంటంటే ఏది మంచి, ఏది చెడు, ఏది లాభము, ఏది నష్టము అదే మనకి బోధించడం జరుగుతుంది. అటువంటి బోధ ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశంలో సద్మార్గం నేర్పి, సన్మార్గంలో ఉన్న రాజు ధర్మం, సనాతన ధర్మం పునరుద్ధరణ కావాలని ఈ హోమాలన్నీ స్టార్ట్ చేశాము. అట్లనే ధర్మ మార్గంలో ఉన్న రాజు పాలించేది ఉంటే ప్రజలందరూ బాగుంటారు. ఆ ధర్మ ప్రచారణ కొరకే గురుగారి వాక్యం, గురుగారి బోధ అందరికీ తెలియజేస్తున్నాం. వరంగల్ వాస్తవులు అందరూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, మన తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని, రైతులు అందరూ బాగుండాలని యజ్ఞ యాగాదులన్నీ చేసి ఆ గురువు ద్వారా ఈశ్వరుని వేడుకోవడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. నా పేరు బండారు సాయినారాయణ, శివానంద గురు కల్చర్ ట్రస్ట్ ట్రస్టీని. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. అందరికీ భక్తజనులందరికీ నమస్కారం. పూజ్య గురుదేవులు శ్రీ 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 కందుకూరు శివానందమూర్తి గారిది జన్మదిన ఉత్సవాలను ఈ నెల 21వ తేదీ ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఉత్సవానికి అన్ని ప్రాంతాల నుండి, దేశ విదేశాల నుండి దాదాపు 1000 నుంచి 1200 మంది భక్తులు వస్తారు. ఆ సందర్భంగా ఇక్కడ విశేష కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. 108 స్ఫటిక లింగాలతో పూజ్య గురుదేవులది పాదుక పూజ చేయడం జరుగుతుంది. ఈ క్షేత్రంలో దేశ ప్రజల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోకుండా యావత్ మానవాళి, యావత్ జీవకోటిని ఉద్దేశించి శాంతి, వాళ్ళల్లో అసహనం తగ్గి శాంతి నెలకొల్పి ఆరోగ్యంగా ఆనందంగా గడపడం కొరకు ప్రతినిత్యం కూడా రుద్రాభిషేకం, రుద్ర హవనం చేస్తున్నాం. అంటే ప్రతిరోజు కూడా రుద్ర యాగం చేస్తున్నాము. ఇది ప్రతినిత్యం చేసే ఈ యాగం వల్ల, ప్రతిరోజు జరిగే ఈ కార్యక్రమం వల్ల ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది. ఇది 400 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించి ఆ స్వామికి తెలియజేసి, శివానందుల వారికి తెలియజేసి మొదలు పెట్టడం జరిగింది. దాన్ని అందరూ ఆచరిస్తారు. దానికి మనము నిమిత్త మాత్రం, ఎవరు ద్రవ్యం ఇవ్వక్కర్లేదు, ఎవరు ఏది చేయక్కర్లేదు. ఇంట్లో ఉన్న ఒక పువ్వు, పండు ఏదో తెస్తే చాలు. అది కూడా భక్తి మేరకి, శక్తి మేరకి తెస్తే చాలు. దానివల్ల ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నాను. తెలంగాణ స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్లో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులను బోడుప్పలో ఘనంగా సన్మానించారు. 13 బంగారు పతకాలు, 6 వెండి పతకాలు సాధించిన విద్యార్థులకు ఎస్బీఆర్ కాలనీలో కమ్యూనిటీ హాల్లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బోడుప్పల్ కాలనీల సంక్షేమ సంఘాల ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు, సీనియర్ నాయకులు బొమ్మకు రమేష్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. పోటీలలో 500 మంది పాల్గొనగా బోడుప్పల్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చారని కరాటే అకాడమీ నిర్వాహకులు కోచ్ సురేందర్ తెలిపారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా కరాటే, యోగా, డాన్సులలో శిక్షణ ఇస్తున్నామని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. డాన్స్ తదితర కార్యక్రమాలను శిక్షణ ఇచ్చి భద్రాచలం జిల్లాలో జరిగినటువంటి, మణుగూరులో జరిగినటువంటి స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని 13 గోల్డ్ మెడల్స్, 6 బ్రాంజ్ మెడల్స్ సాధించినందుకు ఇక్కడ ఉన్నటువంటి శిక్షణ పొందినటువంటి పిల్లలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా 13 మెడల్స్ రావడం అనేది చాలా గొప్ప కార్యక్రమం, గొప్ప విషయం. అది మన బోడుప్పలు వాళ్ళు సురేందర్ గారి నాయకత్వంలో, మంజుల గారి శిక్షణలో వాళ్ళు సాధించినందుకు, బోడుప్పల్గా ఉన్నందుకు, బోడుప్పల్ ఫెడరేషన్ తరఫున చాలా గర్వపడతా ఉన్నాం. రాబోయే కాలంలో వాళ్ళు నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్లో
ప్రముఖులందరికీ మా యొక్క ధన్యవాదాలు. నా పేరు ఎం సురేందర్, కరాటే 6th డిగ్రీ బ్లాక్ బెల్ట్ హోల్డర్. నేను బోడుప్పల్లోని ఎస్బిఆర్ కాలనీలో ఇక్కడ మా యొక్క ఒకినవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తరఫున కరాటే క్లాసెస్ మరియు యోగా, డాన్స్ కూడా నేర్పబడుతుంది. నాకు తోడుగా మా సీనియర్ మోస్ట్ స్టూడెంట్ శ్రీమతి మంజుల, బ్లాక్ బెల్ట్ 2nd డిగ్రీ, స్టార్ ఫైటర్ ఆఫ్ ఇండియా అని టైటిల్ హోల్డర్ గ్రహీత. వారి చేత చిన్నపిల్లల ఏజ్ 5 నుండి మొదలు పెట్టుకొని 5 తర్వాత కూడా మేము మొదలుపెట్టి శిక్షణ ఇస్తున్నాము. గత ఈ మంత్లో అంటే ఈ నెలలో డిసెంబర్ 5న భద్రాచలం జిల్లా మనుగూరు ప్రాంతంలో టోటల్ యావత్ తెలంగాణ నుండి అక్కడ నిర్వాహకులు తెలంగాణ ఓపెన్ టు ఆల్ కరాటే ఛాంపియన్షిప్ కరాటే నిర్వహించారు. ఆ పోటీలలో మా విద్యార్థులు పాల్గొని 13 గోల్డ్ మెడల్స్ మరియు వాటితో పాటు 6 సిల్వర్ మెడల్స్ కూడా సాధించి గొప్ప ఘనతను సాధించారు. అది తెలంగాణలో యావత్తు తెలంగాణలోనే మా యొక్క పెద్దగా మేము భావిస్తూ అక్కడ ద స్టేట్ ఛాంపియన్ ఆఫ్ తెలంగాణ 2021 అనే అవార్డును కూడా మేము పొందాం. రాష్ట్రంలో 26,000 ఎకరాల బోటు భూములు అన్యాక్రాంతం అయ్యాయని, భూముల రక్షణకు ఐక్యంగా ఉద్యమించాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో కేంద్రంలోని జమాతే ఇస్లామీ హిందూ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాకు ఇచ్చేసిన ఆయన్ను పలువురు ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు సబ్ ప్లాన్ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తామని ఇచ్చిన వాగ్దానం అమలు కాలేదని అన్నారు. దళిత బంధు తరహాలో మైనారిటీ బంధు పథకం ప్రారంభించి మైనారిటీల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 12% ఏదైతే మనకి ఇక్కడ వాగ్దానం చేశారో అదే పద్ధతిలో అక్కడ 12% ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడ వాగ్దానం చేశారు. ఆ పద్ధతిలో అక్కడ చట్టం బడ్జెట్ సప్లాన్కు సంబంధించినటువంటి చట్టం చేశారు. తెలంగాణలో కూడా బడ్జెట్ సప్లాన్కు సంబంధించినటువంటి చట్టము చేయాలని చెప్పేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దీనిపైన రాబోయేటువంటి కాలంలో ఈ 12% రిజర్వేషన్స్తో పాటు బడ్జెట్ సప్లాన్కు సంబంధించినటువంటి అంశంపైన కూడా రాబోయే కాలంలో ప్రజలందరిలో చైతన్యం పరచడం కోసం కార్యక్రమాలు చేస్తున్నాం. దాంతోపాటు వక్ఫ్ ల్యాండ్కి సంబంధించినటువంటి భూములు కూడా చాలా పెద్ద ఎత్తున కబ్జాకు గురవుతున్నాయి. అనేక చోట్ల విజిట్ చేసి చూసినప్పుడు దాదాపు 26,000 ఎకరాల భూమి ఈరోజు ధరణిలో చూపెడతా ఉంది. ఇది వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేసి చూపిస్తా ఉంది. కాబట్టి వెంటనే వక్ఫ్ బోర్డు వారు దాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ కు అంబటి రాయుడు కౌంటర్లు, దమ్ముంటే కేంద్రాన్ని నిలదీయాలంటూ చురకలు. తెలంగాణలో క్రిస్మస్ సందడి, గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతల సంబరాలు. టీటీడీ చైర్మన్ కీలక ప్రకటనలు, 3వ ఘాట్ రోడ్డు నిర్మించనున్నట్లు వెల్లడి. రాష్ట్రంలో ఈవీఎంల భద్రతకు గోడౌన్ల నిర్మాణం, ములుగు జిల్లాలో గోదాంల ప్రారంభం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.